నమస్కారం. మీ వెంకటరాముడు, కోడుమూరు నియోజకవర్గం, జనసేన పార్టీ, కర్నూలు జిల్లా. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము. జడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి పదే పదే శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మరి మంత్రివర్యులను, జనసేన పార్టీ అధ్యక్షులు, పేదల పాలిటి పెన్నిది, ఆయన అహర్నిశలు శ్రమించే వ్యక్తి. అలాంటి వ్యక్తిని జడా శ్రావణ్ కుమార్ గారు పవన్ గారు పని కట్టుకొని విమర్శించడం కరెక్ట్ కాదు. జడా శ్రావణ్ కుమార్ గారు, మీరు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు అమ్మడబోయారు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నేను చెప్తాను అంటారు. ఏం తెలుసు మీకు? మీరు ఎవరికి అమ్మడబోయారని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. మీరు పదే పదే పొద్దున్న లేచిన నుంచి 24/7 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు మీద, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం మీకు సమంజసం కాదు. మీరు ఎక్స్ హైకోర్టు న్యాయమూర్తి, మీరు ఆ పదవిని అలంకరించిన వారు ఎవరు? ఇంత దిగుజారుడు రాజకీయాలు, ఇంత దిగుజారుడు మాటలు ఎవరు మాట్లాడరు. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఒక వన్నె తెచ్చే పదవిలో నుంచి మీరు రిజైన్ చేసి వచ్చారు. అలాంటి పదవిలో ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని చూసి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారనే సందర్భాన్ని తీసుకొస్తున్నారు. మీరు మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలనేది మా మనవి. జడా శ్రావణ్ కుమార్ గారు, మీకు ఏం తెలుసు? మీరు పని కట్టుకొని రాజకీయం చేయడానికి నేను బయటికి పోతే 100 మంది 200 మంది ఒక వర్గంగా ఏర్పడి నాతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి కోసము లక్షల్లో కోట్లలో మంది సిద్ధంగా ఉన్నారు. నీకు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు అనేది మీరు గమనించాలి. మీరు అమ్మడపోయారు, ఎవరికన్నా మీరు అమ్మడపోయినారు కాబట్టి మీకు అలాంటి ఉద్దేశాలు వస్తున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం మంచిది. దళితులకు పరువు తీయొద్దండి, న్యాయ వ్యవస్థ పరువు తీయొద్దండి. మీరు ఎందుకు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం? ఏదైనా మాట్లాడేటప్పుడు మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే పాలసీ మీద మాట్లాడండి. కూటమి ప్రభుత్వం చేసే పని విధానం మీద మాట్లాడండి. వ్యక్తిగతంగా మాట్లాడడం మంచిది కాదనేది మా మనవి. జడా శ్రావణ్ కుమార్ గారు, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదైనా పిచ్చి మా ప్రేలాపనలు చెప్పేరికే జన సైనికులు దానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీకు తెలియపరుస్తున్నాం. ఎవరైనా మాట్లాడేటప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడతారు, ప్రజా పోరాటంలో ఉంటారు. మీరేంటండి ఒక 10 మందిని కుప్పేసుకొని ఒక ప్రెస్ మీట్ పెట్టి, లేదా ఒక సభలు అక్కడ చిన్నది పెట్టి ఒక 50 మందిని కుప్పేసుకొని ఎక్కడి నుంచో రాసిన స్క్రిప్ట్ని మీరు చదివి కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడడం మాత్రము ఇది హర్షించదగ్గ విషయం కాదు. ఇలాంటి విషయాలను మీరు చాలా ఆలోచించి ముందడుగు వేయాల్సి వస్తుంది. లేకపోతే జన సైనికులు మీకు తగిన గుణపాఠం చెప్పే రోజు అతి త్వరలో ఉంటుంది. మీ జీవితంలో మీరు ఎమ్మెల్యే కాలేరు, ఒక్క నియోజకవర్గంలో గెలవలేరు. మీరు ఆశించిన స్థాయిలో ఉంటానని చెప్పారు. మీరు ఎప్పుడైనా కలగంటున్నారేమో. 2029లో ఏదైనా కలగంటే ఆ కళ నెరవేరుతుందని. కళలు నెరవేరవు, కష్టపడితే నెరవేరుతాయి. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కష్టపడ్డారు, అందుకే ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందిస్తున్నారు. పేదవారి పేట, బీదవారి పేట, బడుగు బలహీన వర్గాల మీద ఎంతో మేలు చేయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారనేది మీరు చూస్తూ ఉన్నారు. ప్రతిదినము పవన్ కళ్యాణ్ గారు కష్టించి ప్రజలకు శ్రేయస్ కోసము, రాష్ట్ర భవిష్యత్తు కోసము ఎంతో ఆర్నిశలు శ్రమించి కష్టపడుతున్నాడు. మా నాయకుని చూసి మీరు ఫాలో అయితే మీ జీవితంలో కనీసం వార్డు మెంబర్గా లేకపోతే ఒక సర్పంచ్గా గెలుస్తారనేది మా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.